హాయ్ బ్రో. హాయ్ బ్రో. అండ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగుంది బ్రో. ఓకే, సుమన్ శెట్టి గారు డెమోన్ పవన్ మీద నామినేషన్ వేసాడు కదా, నీకు ఆరోగ్యం బాగాలేదు వెళ్ళి బయటికి వెళ్ళి పడుకో అన్నట్టు. సో అందరు నవ్వారు, దానికి ఎలా అనిపించింది? కామెడీగా అనిపించింది. కామెడీగా అనిపించింది. సో కళ్యాణ్ పాటలో అందరూ హైప్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గెలవడనే నమ్మకం ఒకటి ఉంది. గెలబడరా? ఎందుకు? ఇంకో టింకర్ మాటలు అంటే మాటలు నచ్చలేదా? ఓకే, కళ్యాణ్ పాటల వర్సెస్ తనుజ, ఇద్దరు ఎవరు బెస్ట్? చెప్పు. ఎవరు కళ్యాణ్ పడాలా తనుజ అంటే ఎవరు బెస్ట్? సుమనే బెస్ట్. సుమనే బెస్ట్. సుమన్ అడగలేదు కదా మేము, అని సుమనే బెస్ట్ అంట. సో తనుజ ఎలా ఆడుతుంది? తనుజ ఎలా ఆడుతుంది గేమ్? ఆమె నేను చూడలేదు ఇప్పటిదాకా బిగ్ బాస్లో, అంత అబ్జర్వ్ చేయలే. ఇంట్లో కరెంట్ పోయిందా? అంతే అనుకో. డెమాన్ పవన్ ఎలా ఆడుతున్నాడు? డెమాన్ పవన్ డెమోన్ పవన్ మంచిగా ఆడతాడు, వెరీ గుడ్ పర్సన్. అంటే డెమాన్ పవన్ ఛాలెంజ్ చేశాడు కదా, ఈసారి నేనే ఫస్ట్ అందరికన్నా కొడతాను చెప్పి టికెట్ ఫినాలే, ఎట్లా అనిపించింది? చెప్పు బ్రో. టికెట్ పిల్లలు ఇక్కడనే ఉన్నారా? టికెట్ పిల్లలు కొడతారంట. కొడతాడు. టాప్ 5 ఎవరు ఉంటారు బ్రో బిగ్ బాస్లో? టాప్ 5 ఎవరు ఉంటారు? సుమన్ ఉంటాడు. చెప్పు. ఇంకా రిత్విక కరెక్టేనా ఆమె పేరు? రిత్విక అంతే. రీతు ఒకటి. ఇంకా సంజన ఇంకా అంతే. ఇంకా ఇద్దరు ఉన్నారా? తనుజ ఒకటి, పవన్ ఒకడు. సో ఈ వీక్లో ఎవరు ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు? ఈ వీక్లో ఎవరు ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు? డెఫినెట్గా సంజన. ఎందుకు? లాస్ట్ వీక్ ఆమె నామినేషన్ చేస్తే కొద్దిగా క్యారెక్టరైజేషన్ చేసింది, నచ్చలేదు. తనుజత ఎమోషనల్ అయ్యారు కదా ఇద్దరు నామినేషన్స్లో, ఎలా అనిపించింది? ఏం అనిపించలేదు, వాళ్ళ ఎమోషన్ అయ్యారు అంతే. మీరు ఎమోషన్ కాలేదా? నేను ఎందుకైతే అన్నా. చెప్పు. సో అలా కళ్యాణ్ పాటల భరణి నామినేట్ చేశాడు కదా, అక్కడ కూడా కామెడీ చేశాడు, ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది.